వాళ్ళ అమ్మా నాన్న మన టోరీ రేడియో వేదిక మీదుగా వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడతాను అంటూ మన ముందుకి వస్తుంది అక్షర. అక్షర అందరికీ నమస్కారం. నా పేరు అక్షరపతి. నేను ప్రసూనంలో చదువుతున్నాను. ఈరోజు నేను నా అమ్మ, నాన్న గురించి చెపుతాను. నా అమ్మ, నాన్న నాకు చాలా ఇష్టం. మాకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, కోపమొచ్చినా, ఎవరు ఉన్నా లేకున్నా అమ్మ, నాన్న మాతో ఎప్పుడూ ఉంటారు. అమ్మది నమ్మకం, నాన్నది కోపం. ఇద్దరిది ప్రేమ. అమ్మ నా 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 అమ్మ నమ్మకం మాకు ధైర్యం ఇస్తలేదు. నాన్న కోపం మనలో కసి పెంచుతుంది. అందరికీ ధన్యవాదాలు. అంతే అంటావా అక్షర? అమ్మదేమో ప్రేమ, నాన్నదేమో ధైర్యం అంతేనా? హుహు. నీకు అమ్మంటే ఎక్కువిష్టమా? నాన్నంటే ఎక్కువిష్టమా? ఇద్దరు నాకు చాలా ఇష్టం. అవును. నమ్మకము ఉండాలి, ధైర్యము ఉండాలి. నాన్న కూడా మనల్ని నమ్ముతారు. అమ్మ కూడా మనకి ధైర్యం ఇస్తుంది. అమ్మ, నాన్న మనకెప్పుడు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిసికట్టుగా ఇస్తారు. పిల్లలు అందరూ విన్నారు కదా! అమ్మా, నాన్న ఎవరికైనా అమ్మా, నాన్ననే ఎప్పుడు మనల్ని ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి సందేహాలు లేకుండా మనల్నెప్పుడూ నమ్మేది అమ్మా, నాన్ననే. మనం తప్పు చేసినా, ఒప్పు చేసినా మనకెప్పుడు మన వెనక ఉండి మనల్ని ప్రోత్సహించేది, మనల్ని ఉత్సాహపరిచేది, మనల్ని క్షమించేది కూడా అమ్మా, నాన్ననే. మంచి విషయాన్ని మాతో పంచుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు అక్షర. హ్మ్. చాలా చక్కగా మాట్లాడావు. కాకపోతే కాస్త పరిగెడుతూ, పరిగెడుతూ మాట్లాడేశావు. అయినా గాని ముద్దుగా ఉన్నింది. ధన్యవాదాలు అక్షర. మా అందరితో అమ్మా, నాన్న గొప్పతనం పంచుకున్నందుకు. ఇప్పుడు మన ముందుకి ఇంకొక పాట పాడతాను అంటూ మన ముందుకి వస్తుంది ఆద్య. ఆద్య మనకి ఏం పాట పాడి వినిపిస్తుందో ఆద్య మాటల్లోనే విందాం. ఆద్య నా పేరు ఆద్య. నేను ప్రవేశం చదువుతున్నాను. నేను చందమామ రావే పాడతాను. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే, బండెక్కి రావే, బంతి పూలు తేవే, తేరు మీద రావే, తేరు పట్టు తేవే, పల్లకిలో రావే, పాలు పెరుగు తేవే, అందరికీ తేవే, అబ్బాయికి ఇవ్వవే. ధన్యవాదములు. ధన్యవాదాలు ఆద్య. అవును. అన్నీ అబ్బాయికెందుకివ్వాలి? ఆద్య అమ్మాయికొద్దా పాలు, పెరుగు అన్నీ? నాకు పాలు పెరుగు ఇష్టం లేదు. ఓకే. లడ్డు, బూందీ, చాక్లెట్‌లు, రీస్, హర్షీస్, కిట్ క్యాట్ ఇవన్నీ తెస్తే నీకు ఓకేనా? తింటావా? అవును. చందమామ ఏం తెచ్చినా అబ్బాయికి, అమ్మాయికి సమానంగా ఇస్తుంది. ఈసారి చందమామ రావే పాడినప్పుడు అడుగు. నాకు పాలు, పెరుగు అంత పెద్ద ఇష్టం లేదు చందమామ. వస్తూ వస్తూ కాసిన్ని చాక్లెట్‌లు తీసుకురా అని. ఓకే. చాలా చక్కగా పాడావు. నువ్వేం చదువుతున్నావు ఇంతకి మన బడిలో? నేను ప్రవేశం చదువుతున్నాను. చాలా చక్కగా పాడావు ఆద్య. మరొకసారి నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదములు. ధన్యవాదాలు ఆద్య. ఇప్పుడు మనందరి ముందుకి ఒక దేవుడి మీద అంటే రాముడి మీద ఒక పాట పాడతాను అంటూ మన ముందుకి వస్తున్నాడు అథర్వ్. అథర్వ్ రాముడి మీద ఏం పాట పాడతాడో విందాం. అథర్వ్ అందరికీ నమస్కారం. నా పేరు అథర్వ్. నేను యాష్పల్ మనబడి కేంద్రంలో ప్రసూనం చదువుతున్నాను. నేను ఈరోజు 2 రాముడి పాటలు పాడుతాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, ప్రియ గుహువి నివేదిత పద రామ, శబరి దత్త ఫలాశన రామ,
హనుమత్సేవిత నిజ పద రామ సీతా ప్రాణతారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं जानकी मनोहरं सर्वलोकनायकं शङ्करादिसेव्यमानं पुण्यनाम कीर्तनम् अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं वरे श्रीधवं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे ధన్యవాదములు. ధన్యవాదాలు అథర్. ఎంత స్పష్టంగా పాడావమ్మా! నువ్వు ప్రసూనం ఏం చదువుతున్నావు? ప్రసూనమా? ప్రకాశమా? ప్రసూనం. ప్రసూనం తరగతికి నీ తెలుగు చాలా స్పష్టంగా, చాలా చక్కగా ఉంది. దేవుడి మీద పాడావా? రాముడి మీద పాడావా? అని అంటే అన్నిటికన్నా ముందు తెలుగులో ఉచ్చారణ దోషం లేకుండా చాలా చక్కగా పదాలన్నీ స్పష్టంగా పలికి పాడినందుకు మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మరొకసారి ధన్యవాదాలు. మా అందరితో ఇంత చక్కటి తెలుగులో మంచి మంచి పాటలు పాడి, ఒక్క ఉచ్చారణ దోషం కూడా లేకుండా ఇంత మంచి పాట పాడి వినిపించినందుకు మా శ్రోతలందరి తరపున నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదములు. ఇప్పుడు మనకి ఇది వార్తల సమయం. మనబడిలో ఏం జరుగుతుంది? మన సిలికానాంధ్రలో జరుగుతున్న విశేషాలేమిటి? మనం తెలుసుకోవాల్సిన విషయాలేమిటి? అని చెప్పడానికి మనతో వార్తలని పంచుకోవడానికి మన ముందుకి వస్తుంది అక్షర. మనబడి సిలికానాంధ్ర వారి వార్తలని ఇప్పుడు అందరం తెలుసుకుందాం. అక్షర. నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది అక్షర కస్తూరి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మనబడి తరగతులు చివరి దశకు చేరుకున్నాయి. మే 3, 2025 శనివారం రోజు ప్రభాసం పిల్లలకు వార్షిక పరీక్షను పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించారు. మే 2వ వారంలో ప్రవేశం, ప్రసూనం, ప్రమోదం తరగతుల పిల్లలకు వార్షిక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పిల్లలందరూ మంచిగా చదువుకుని తప్పకుండా హాజరవ్వాలని మనబడి అధ్యాపకులు కోరుకుంటున్నారు. సంగీత త్రిమూర్తులలో మూడవ వారైన శ్రీ శ్యామ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని కొన్ని మనబడి కేంద్రాలలో వారిని స్మరించుకున్నారు. వీరు ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు. కర్ణాటక సంగీత సంప్రదాయానికి మూల స్తంభాలుగా గౌరవించబడ్డారు. వారి స్వరం కల్పనలు ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులు, సంగీత ప్రియులచే ప్రదర్శించబడుతూ ఆనందింపజేస్తున్నాయి. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తుంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, తెలుగు పండుగలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి నమోదు ప్రక్రియ మొదలయ్యింది. అమెరికా మరియు కెనడాలలో నివసిస్తున్న తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకోవాలని, అమ్మ భాషను మర్చిపోవద్దని అప్పటికే కొన్ని వందల మంది పిల్లల పేర్లు నమోదు చేసుకున్నారు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.org సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చాలా చక్కగా చెప్పావు అక్షర. నాకు భారతదేశంలో మేమున్నప్పుడు మా చిన్నతనంలో దూరదర్శన్‌లో వార్తలు వినేవాళ్ళం.
ఆ వార్తలు చదువుతున్న వాళ్ళు చదివినట్టుగా అనిపించింది. అలాగే అవును. ఇంకా రేపటితో ఈ సంవత్సరం, ఈ వార్షిక సంవత్సరం అయిపోతుంది. అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ తరగతులను పూర్తి చేసుకొని పై తరగతులకి వెళ్ళిపోతున్నారు. చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది అని అసలెవరికీ అర్థం గూడా కాలేదు. అంత త్వరగా సమయం అయిపోయింది. మీ అందరికీ తెలుగు చెప్తూ, మీరు నేర్చుకుంటూ, మేము నేర్పిస్తూ ఎవరికీ సమయం తెలియలేదు. మా అందరితో చక్కగా వార్తలు పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. పిల్లలు, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళెవరైనా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటే, కొత్త భాష నేర్చుకోవాలని ఎవరైనా ఆసక్తి చూపిస్తుంటే, వారికి ఖచ్చితంగా చెప్పండి. బాలబడిలో పిల్లల్ని ఏ సమయంలోనైనా నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఆయా తరగతులని పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు పై తరగతులకి మర్చిపోకుండా మీ అమ్మ వాళ్ళకి మీ అమ్మగారికి, నాన్నగారికి చెప్పండి. నాన్న నేను తర్వాత తరగతికి వెళ్తాను. నేను మనబడిలో చదువుకుంటాను. నన్ను రిజిస్టర్ చేయండి. నన్ను నమోదు చేయండి అని. హ్మ్. ఎంత చక్కటి విషయాలన్ ఇంత చక్కటి విషయాలను మాతో పంచుకున్నందుకు మరొకసారి నీకు ధన్యవాదాలు అక్షర. ఇప్పుడు ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను. విరాట్ ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడు అంటే, విరాట్ మాట్లాడిపించేస్తే ఇంత ముద్దుగా ఎక్స్‌ప్రెషన్స్ మొహంలో ముఖ కవళికలు ఇంత చక్కగా కనిపించవేమో చెప్పించొద్దు అనుకున్నాను. కానీ ఏం పాట పాడతాడో, విరాట్ అసలు ఎలా మాట్లాడతాడో వినటానికైనా విరాట్ పాట వినాలనుంది నాకైతే. విరాట్ హ్మ్. నమస్కారం. నా పేరు విరా. హ్మ్. చెప్పు. చిట్టి చెప్పు. చెప్పు. చిట్టి చిక్కమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, కూలో పెట్టావా, కూతుకు మింగావా. తర్వాత చిట్టి చిట్టి మిరియాలు చెప్పు. చెప్పు. చిట్టి 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 మిరియాలు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, పుట్టమెన్ను తచ్చి, బొమ్మలు కట్టి, అల్లం. అల్లం వాటికి చల్లకపోతే అల్లం కుక్క బావు బావుమన్నది, నా కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమన్నది, చెక్కలు. చెక్కలోని పాప కేకేమన్నది. ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చెప్పు పోనీ. ధన్యవాదాలు. 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 ధన్యవాదాలు విరాట్. నువ్వేం చెప్పకపోయినా పర్లేదు నాన్న. నువ్వెంత ముద్దుగా ఉన్నావంటే, నువ్వు పలుకులు పలుకుతుంటే చిలకలు గూడా సిగ్గుపడేలా ఉన్నాయి. అంత చక్కగా చెప్పావసలు. నీ మాటలు వినడం కోసమైనా ప్రతి రేడియో కార్యక్రమంలో నీతో ఒక పాట పాడించుకుంటాను విరాట్. నీ ధన్యవాదాలు ఇవాళ నాకొచ్చిన ఏమంటారు అతి పెద్ద బహుమతి అన్నమాట. అంత చక్కగా చెప్పావు ధన్యవాదాలని. నీ మాట, నీ పాట, నీ నవ్వు అన్నీ, అన్నీ ఎంత అంటే అంత బావున్నాయి విరాట్. ముద్దు ముద్దుగా బాలబడిలో ఉన్నావా విరాట్ నువ్వు? అవును. కాదు. అవునా? చెప్పు ఇప్పుడు. అవును. అమ్మా! బాలబడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు నిన్ను చూస్తుంటే. అంత ముద్దుగా చెప్పావు. చిలకలు, మిరియాలు అన్నీ నీ వెనకే వచ్చేలా ఉన్నాయి. అంత అంటే అంత చక్కగా చెప్పావు. మా అందరితో ఇంత చక్కటి పాటలని పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు విరాట్ నీకు. ఇప్పుడు మన ముందుకి ధన్యవాదాలు. ధన్యవాదాలు విరాట్. మన ముందుకి ఒక కథ చెప్పడానికి వస్తున్నాడు విష్ణు స్కంద. విష్ణు స్కంద మనకి ఏం కథ చెప్తాడో, ఆ కథలోని నీతేంటో విష్ణు మాటల్లోనే తెలుసుకుందాం. విష్ణు? నమస్కారం. నా పేరు విష్ణు స్కంద కుందేరు. నేను ఇప్పుడు మనబడిలో ప్రసూనంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు పావురాల ఐకమత్యం చెప్తాను. అనగనగా ఒక అనగనగా ఒక ఒక అడవిలో ఒక వేటగాడు వచ్చి నూకులు వేసి ఆ నూకుల మీద వల వేశాడు. అప్పుడు చాటుగా పక్కన దాక్కున్నాడు. తరువాత కొన్ని పావురాలు వచ్చి ఆ నూకులు చూసినప్పుడే ఆకలి వేసింది. అప్పుడు మనం కిందకి వెళ్దాము అని కిందకి దిగుదాం అనుకుంటూ ఉంటే వాళ్ళ నాయకుడు చిత్రగ్రీవుడు వద్దు, అప్పుడే
దిగొద్దు. ఈ ఈ ఈ మనుషుల్లేనే అడవిలో నూకులు ఎలాగుంటాయి, ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు. అప్పుడు ఒక పావురం, నీకన్నీ అనుమానాలే, అది మనం చూస్తున్నది ఆహారం కాదని ఎగిరిపోవడం తెలివి తక్కువ పని. మళ్ళీ ఆహారం దొరుకుతుందో లేదో మనకు తెలియదు. అందరం వెళ్దాం, తిందాం అన్నారు. అప్పుడు అందరూ దిగ పావురాలన్నీ కిందకి దిగాయి. ఏమి చేయలేకపోయినా చిట్టగ్రీవుడు కూడా మెల్లమెల్లగా దిగాడు. అప్పుడు పావురాలు దిగిన వెంటనే ఎగరడానికి ప్రయత్నించినప్పుడు ఎగరలేకపోయాయి. అప్పుడు వలలో చిక్కుకున్నాయి. అప్పుడు మనం తిందాం అన్న పావురాన్ని బాగా తిట్టు ఉంటే చిత్రగ్రీవుడు అన్నాడు, ఆపండి, మీరు మిమ్మల్ని తిట్టుకోవద్దు, ఒకరినొకరు తిట్టుకోవద్దు. మీకు నూకులు కనిపించినప్పుడు ఆకలి వేయడం సహజం. ఇప్పుడు నాకు ఒక ఉపాయం ఉంది, ఎలా బయటకు వెళ్ళాలో. మనం ఒక్కసారిగా ఎగిరితే ఈ వలతో పాటు మనం ఎగిరిపోవచ్చు అన్నారు. అప్పుడే వేటగాడు పరిగెత్తాడు. పావురాలు ఒక్కసారిగా ఎగిరినప్పుడు వేటగాడు ఆశ్చర్యపోయాడు. కొంచెం దూరం పావురాలు వెనక పరిగెత్తాడు. అప్పుడు పావురాలు తప్పించుకున్నాయి. నీతి, ఈ ఐకమత్యంతో ఏమైనా ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలు విష్ణు. మర్చిపోయావా ధన్యవాదాలు చెప్పడం? కథలో ఐకమత్యంలో అప్పుడు ఇంకా బాగా అప్పుడు దాంట్లో నువ్వు బాగా మునిగిపోయి మాకు అప్పుడు ధన్యవాదాలు చెప్పడాన్ని మర్చిపోయావా అప్పుడు విష్ణు? అవును. చాలా చక్కగా చెప్పావమ్మా కథ. కాకపోతే అప్పుడు ఏమవుతుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అప్పుడు విష్ణు. నీ తెలుగు ఎప్పుడైనా కానీ ఎంత స్పష్టంగా ఉంటుందంటే, కాకపోతే నీతో ఒక్కటే ఒక ఇబ్బంది ఏంటంటే పరిగెడుతూ ఉంటావు పదాలను. నీకు బాగా తెలుగు వచ్చు కదా! అందుకని పరిగెడుతూ ముందుకెళ్ళిపోవాలి అనుకుంటావు. కానీ నిజమే, ఐకమత్యంగా ఉండడం చాలా అవసరం. అండ్ అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు ఆలోచించి ముందు చూపుతో మనకేమన్నా చెప్తే ఆ మాటల్ని కూడా మనం వినాలి. మంచి నీతి ఉన్న కథని అప్పుడు, ఇప్పుడు మాతో పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు విష్ణు స్కంద నీకు. అప్పుడు మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అప్పుడు మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నమాట. సరేనా విష్ణు? చాలా చక్కటి కథ ధన్యవాదాలు. ధన్యవాదాలు. మన ముందుకి ఇప్పుడు అమూల్య వస్తుంది. అమూల్య మనకి ఒక పద్యం చెప్తుందంట. అమూల్య ఏం పద్యం చెప్తుందో, ఆ పద్యం ఏం చదువుతుందో అమూల్య మాటల్లోనే తెలుసుకుందాం. అమూల్య? అందరికీ నమస్కారం. నా పేరు అమూల్య పినకోట. నేను మన బడిలో చదువుతున్నాను. ప్రస్తుతం చదువుతున్నాను. ఈరోజు నేను మీకు ఒక పద్యం చెప్తాను. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు, కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు నెంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. ధన్యవాదాలు అమూల్య. చక్కటి అమూల్యమైన మాటలు చెప్పావమ్మా. నిజంగానే చెప్పులోని రాయి, చెవిలోని జోరీగని అసలు మనం తట్టుకోలేము. ఈ విషయం అందరూ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. మా అందరికీ మంచిగా పద్యం చెప్పావు, స్పష్టంగా చెప్పావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అంతవరకు. అమూల్య, నీ పేరంటే అర్థమేంటో తెలుసా నీకు? లేదు.
చాలా విలువైనది అని. చాలా, చాలా అంటే చాలా విలువైనది అని. నీ మాటలు, నీ పద్యం కూడా నీ పేరులాగానే చాలా చక్కగా విలువైన మాటలు చెప్పావు మా అందరికీ. మరొక్కసారి ధన్యవాదాలు అమూల్య నీకు. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకి వస్తుంది కనీష. కనీష మనకి ఒక కథ చెప్తుందట. ఏం కథ చెప్తుందో కనీష మాటల్లోనే విందాం. కనీష? నా పేరు నమస్తే, నా పేరు కనిష సిరిలోక. నేను పద్యం చెప్తున్నాను. చీమలు పెట్టిన పుట్టలో పాములు కిరవనట్టలో పామరదు దగున్ హే మంబుగుడు పెట్టిన భూమీసుల పాలు జేరు భువిలో సుమతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు కనీష. నువ్వు నాకు కథ కూడా చెప్తావేమో అనుకున్నానమ్మా. చీమలు పెట్టిన పుట్టలు పద్యం కూడా బాగా చెప్పావు. నీ 2 జడలు, నువ్వు. చీమలు ఎలా కుడతాయో తెలుసా కనీష నీకు? ఇట్లా పుడతాయి. అవును. అట్లనే పుడతాయి. ఎంత ముద్దుగా చెప్తున్నావో కనీష. చీమలు పెట్టిన పుట్టల్లో పాములెళ్తాయి. అవును. అందుకనే మనము చెడ్డవాళ్ళ కోసం ఎలాంటి సహాయం చెయ్యకూడదనమాట. మంచి పద్యాన్ని మా అందరితో పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు నీకు కనీష. చాలా ముద్దుగా చెప్పావు నాన్న పద్యం మాత్రం. ఇందాక నుంచి నా వంతెప్పుడొస్తుంది, నా వంతెప్పుడొస్తుంది అని సహస్ర తెగ ఎదురు చూస్తుంది. సహస్ర మనకి ఒక కథ చెప్తుందంట. అలాగే ఒక పండుగ దాని ప్రాధాన్యత గురించి చెప్తుందంట. సహస్ర చెప్పే కథ ఏంటో, తను పంచుకోవాలనుకుంటున్న పండుగ దాని ప్రాధాన్యత ఏంటో సహస్ర మాటల్లోనే విందాం. సహస్ర? అందరికీ నమస్కారం. నా పేరు సహస్రవతి. నేను ప్రసన్నంలో చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను సంక్రాంతి గురించి చెప్తాను. మకర సంక్రాంతి లేదా సంక్రాంతి అంటే దక్షిణ భారతదేశంలో హిందువులు జరుపుకున్న పండుగ. ప్రతి సంవత్సరం జనవరి 14న లేదా 17న సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ పండుగ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులో చేస్తారు. సంక్రాంతిని 4 రోజులు చేస్తారు. మొదటి రోజు భోగి మంటలు వేస్తాము. రెండో రోజున సంక్రాంతి చేస్తాము. మూడో రోజున కనుమ చేస్తాము. 4వ రోజున ముక్కనుమ చేస్తాము. సంక్రాంతిలో పిల్లలు, పెద్దలు అందరూ కొత్త బట్టలు వేసి ఆడుకుంటారు. ఆడపడుచులు బయట రంగు ముగ్గులు వేస్తారు. రాత్రి వస్తే భోగి మంటలు వాడుకుంటారు. మనం సంక్రాంతి ఎందుకు చేస్తామంటే రైతులు పంట వచ్చే సమయం ఆనందంగా జరుపుకోవడానికి. అందరూ ఒకరిలో ఆనందంగా ఉంటారు సంక్రాంతిలో. ఇంద్రుడు మరియు విష్ణువుని మనము సంక్రాంతిలో పూజిస్తాము. అది సంక్రాంతి గురించి. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. అనగనగా ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్క పేరు సాహిత్య, చెల్లి పేరు దివ్య. సాహిత్య ఎప్పుడు మంచిగా ఉండేది. చాలా బాధ్యతగా ఉండేది. దివ్య ఎప్పుడు చూసినా అల్లరి పనులు చేసేది మరియు మంచిగా చదవదు. సాహిత్య వాళ్ళ ఇష్టాలు సులువుగా ఉండేది. జీవితంలో ఆనందమే కావాలి అనుకుంటుంది. దివ్య వాళ్ళ కళలు చాలా పెద్దగా ఉండేవి. ఆ పెద్ద అయ్యాక ఆమె ఒక డాక్టర్ అవ్వాలి అని కోరుకుంటాది. ఒకరోజు దివ్య బడి నుంచి వచ్చింది. ఒక కాగితం తీసుకొచ్చింది. దానిలో రాట పరీక్ష పోటీలు ఉంది. దివ్య సాహిత్య దగ్గరికి వెళ్ళి అనింది, అక్క, నేను దీనిలో గెలవాలి. సాహిత్యం నవ్వుకుంది. నువ్వు మంచిగా చదువు, నువ్వెలా గెలుస్తావు అని అడిగింది. దివ్యకి బాధేసింది. అక్క కూడా అంటే నేను ఎలా గెలుస్తా అని అనుకోండి. అప్పుడు అనుకోండి, అందరూ తప్పు చేయాలి, నేను చదువుకోవాలి అని అనుకోండి. పరీక్ష
వచ్చే ముందు రోజు చదువుకోండి. రాత పరీక్షలు వచ్చేసాయి. దివ్య మంచిగా రాసింది. దానిలో మొదట స్థానం వచ్చింది. సాహిత్యకి మాట లేదు. ఆ దివ్య అందరికీ ఆశ్రయం తెచ్చగలిగింది. ధన్యవాదాలు. ఇక ధన్యవాదాలు సహస్ర. మా అందరితో సంక్రాంతి పండుగ గురించి పంచుకున్నందుకు. నాకు కూడా సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ కాబట్టి నాకు కూడా సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నాకు ఆ సంక్రాంతికి చేసే పిండి వంటలంటే చాలా ఇష్టం. మా అందరికీ సంక్రాంతి పండుగ దాని ప్రాధాన్యతను చెప్పినందుకు ధన్యవాదాలు సహస్ర. ఇంతకీ సాహిత్య గెలవడానికి కారణం ఏంటంటావు సహస్ర? సాహిత్య దివ్య గెలిచింది కదా. దివ్యని గెలిపించడానికి సాహిత్య ఏం చెప్పింది? దివ్య సాహిత్యానికి తెలుసు. దివ్య సాహిత్యం తెలుసు అంటే దివ్యకి చెప్తే నువ్వు గెలుస్తావు అంటే దివ్య చదువుడు అలాగే ఉంటేనే గెలవడు అని సాహిత్యానికి తెలుసు. అందుకే దివ్యకి ఇలాంటి మాటలు చెప్పింది. నువ్వు ఎప్పుడైనా మీ చెల్లికి ఇలాంటి మాటలు చెప్తావా? కొన్నిసార్లు చెప్తాను. అవును, మీ చెల్లి దివ్య అంత అల్లరి చేస్తుందా లేదా ఇంతకీ? దివ్య కన్నా ఎక్కువ అల్లరి చేస్తారు. అవునా? అయితే తప్పదమ్మా. ఈసారి మనం కూర్చోవాల్సిందే. నువ్వు సాహిత్య అంత బుద్ధిమంతురాల్లాగా ఉంటావా మరి? ఉంటా. ధన్యవాదాలు సహస్ర. చాలా స్పష్టంగా మా అందరితో చక్కటి కథని పంచుకున్నందుకు. ఇందాకటి నుంచి నన్ను చాలా కోపంగా చూస్తున్నాడు చరణ్. నన్నెప్పుడు పిలుస్తారు? నా పద్యం ఎప్పుడు చెప్పాలి అని. చరణ్ మనందరితో ఒక పద్యం పంచుకుంటాడంట. చరణ్ చెప్దామనుకుంటున్న పద్యం ఏమిటో, ఆ పద్యంలోని నీతేంటో చరణ్ మాటల్లోనే తెలుసుకుందాం. చరణ్. నమస్కారం. నా పేరు గీతు చరణ్ ఆదనపత్తు. నేను స్టెర్లింగ్ రాష్ట్రంలో వర్జీనియా రాష్ట్రంలో స్టెర్లింగ్లో ఉంటాను. నేను 5వ తరగతిలో ఉంటాను. ప్రకాశంలో ఉంటాను. నేను ఇప్పుడు శాంతమే జనులను పద్యం తాత్పర్యం చెప్తాను. శాంతమే జనులను జయము నుండించును, శాంతమునునే గురుని జాది తెలియు, శాంత భావ మహిమ చర్చించలేమయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. నేను ఇప్పుడు తాత్పర్యం చెప్తాను. శాంత స్వభావము వలన ప్రజలు ఎన్నో విజయాలు సాధింపగలరు. మనల్ని సరిగ్గా మార్గంలో నడిపించగల గురువు ఆచూకీ మన శాంత స్వభావం వలన తెలుసుకోగలం. శాంత స్వభావము కలిగి ఉండటము ఎంత గొప్ప విషయమో మాటలతో చెప్పలేము. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా ఈ వేమన మాట విను. అందరూ విన్నోళ్ళు ధన్యవాదాలు. ధన్యవాదాలు చరణ్. అవును, శాంతమే అన్నిటికీ మనకి మార్గం చూపిస్తుంది. అవును, మరి మీ తమ్ముడి మీద నీకు కోపం వచ్చినప్పుడు శాంతంగా ఉంటావా చరణ్? లేదు. మరి నేర్చుకో. పద్యం మాకు చెప్పావు, మాతో పంచుకున్నావు కదా. ఈసారి నుంచి తమ్ముడి మీద కోపం వస్తే శాంతంగా ఉండడానికి ప్రయత్నించు, సరేనా? చక్కటి పద్యం, నీతి ఉన్న పద్యాన్ని మా అందరితో పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చరణ్. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు మన ముందుకి మరొక పద్యాన్ని చెప్పడానికి మహశ్రీ వస్తుంది. మహశ్రీ మనతో ఏం పద్యం చెప్తుందో, మహశ్రీ ఏం చదువుకుంటుందో మహశ్రీ మాటల్లోనే తెలుసుకుందాం. మహశ్రీ. నమస్తే, నా పేరు మహాశ్రీలోక. నేను 4వ తరగతిలో ఉన్నాను. నేను చందమామ రావే చెప్తున్నాను. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోతి పువ్వులు తేవే, బండెక్కి రావే, బంతి పువ్వులు తేవే, తేరు మీద రావే, తేనె పట్టు తేవే, పల్లుకీలు రావే, పాలు పెరుగు తేవే, పరిగెత్తి రావే, పనస పండు తేవే, అలవకుండు రావే, అరటి పండు తేవే, అన్నిటికీ తేవే, అబ్బాయికి ఇవ్వవే. ధన్యవాదాలు మహశ్రీ. ధన్యవాదాలు. అన్ని అబ్బాయికే ఇస్తావా? అమ్మాయికి ఏమి ఇవ్వవా? ఇస్తాను.
అరటిపండేమో చెల్లికివ్వు, పాలు, పెరుగు నువ్వు తీసుకో. సరేనా? ఓకే. చాలా చక్కగా పాడావు మహశ్రీ. చక్కగా నవ్వుకుంటూ పాడావు నాన్న. అది ముఖ్యంగా. చాలా చక్కగా చెప్పావు. ఇంత చక్కటి పాట పాడి వినిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు మహశ్రీ. ధన్యవాదాలు. మనకి ఆర్య ఒక పాట పాడి వినిపిస్తుందంట. ఆర్య ఏం పాట పాడుతుందో విందాం. ఆర్య? చెప్పు. రామచంద్రాయ जनकराजदामनोहराय रामताभीष्टदाय महितमङ्गलम् कोशलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनातिचर्चिताय हारकतकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवलमालिकाय जलजसदृशदेह चालुमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अत्जा वाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेद्यान्त्यवेदाय क्षुभितचित्तकामिताय शुभमङ्गलम् रामदासाय मृदुलहृदय साय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆర్య. నువ్వెంత చక్కగా పాడావు అంటే స్వామి నిజంగానే దిగి వచ్చేటట్టున్నారు నీ పాటకి. అంత చక్కగా పాడావు నాన్న. స్వామికి చేరిపోయి ఉంటుంది నీ పాట. నువ్వేం చదువుతున్నావు ఆర్య? ఏం చదువుతున్నావు? నేను ప్రవేశం చదువుతున్నాను. ప్రవేశం తరగతికి నీ తెలుగు చాలా స్పష్టంగా చక్కగా ఉంది నాన్న. మా అందరితో ఇంత చక్కటి దేవుడి పాట పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు ఆర్య. చాలా చక్కగా పాడావు. మన ముందుకి ఇప్పుడు అక్షర ఒక పద్యం చెప్తుందట. అక్షర ఏం పద్యం చెప్తుందో విందాం. అక్షర? నేను ఈరోజు 2 పద్యాలు చెప్పుతాను. అనగనగా రాగమతి శైలికచునుండు తిన్నగా తిన్నగా వేమ తీయనుండు సారనామన వనలు సుముఖులు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. ఏరుకుమి కసిగాయలు టూరుకుమి పండుచున్నాలు తోసుమి సుమ్మి పరుకుమి రను మంతన మీరుకుమి గురువులాజ్ఞ మేతని సుమతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు అక్షర. అంతేనా? ఏ రకమీ కసుగాయలు, మీ రకమీ గురువులాజ్ఞ. మరి నువ్వు గురువులాజ్ఞ మీరుతున్నావా? వింటున్నావా గురువుల మాట? అవును. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక మన బడిలో లేను, ఇంటికొచ్చేసాను, ఇంక వినను అంటున్నావా? నేను వింటాను. నాకెందుకో నమ్మకం కలగట్లేదు అక్షర. కానీ ఇంకొకసారి మాట్లాడదాంలే నీ అల్లరి గురించి. ఇందాక నీ అల్లరి గురించి నేనొక కథ విన్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నీ అల్లరి గురించి మరొకసారి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనందరి ముందుకి అమూల్య మరొక పద్యంతో వస్తుంది. అమూల్య ఏం పద్యం చెప్తుందో అమూల్యమైన మాటల్లో విందాం. అమూల్య? నేను ఒక పాట పాడుతాను. శరును శరును సురేంద్ర సన్నుత శరును శ్రీ సతి వల్లభ శరును రాక్షస కర్మ సంహర శరును వెంకటనాయక కమలధరుడును కమల నేత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతోమి కొలువుకి పుడు కార్చిన రచ్చరికయ శరును శరును సురేంద్ర సన్నుత శరును శ్రీ సతి వల్లభ శరును రాక్షస కర్మ సంహర శరును వెంకటనాయక
ఎన్నగల ప్రహ్లాదమూర్తులు నిన్న కొలువగా వచ్చిరి. విన్నపము వినవయ్య తిరుపతి వాచిన వెంకటాచలనాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శ్రీ సతి వల్లభ. శరణు శ్రీ సతి వల్లభ. ధన్యవాదాలు. ధన్యవాదాలు అమూల్య. నీకు చాలా చక్కటి గొంతుంది నాన్న. చాలా చక్కగా పాడావు. నీ గొంతు మాత్రం చాలా స్వీట్‌గా, మధురంగా ఉందమ్మా వినడానికి. మంచి పాట పాడినందుకు ధన్యవాదాలు అమూల్య. మన ముందుకి ఇప్పుడు ఒక పద్యం చెప్పడానికి మేఘ వస్తుంది. మేఘ, ఏం పద్యం చెప్తావు మా అందరికీ? నేను ఇవాళ ఉప్పు కప్పు రంబు పద్యం చెప్తాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుజుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషు వేరయ విశ్వధాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి రుచులలో మాత్రం చాలా భేదం ఉంటుంది. అలాగే మనుష్యులంతా ఒకటే అయిన వారిలో గుణవంతులు గొప్పవారు వేరుగా ఉంటాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేఘ. మా అందరితో ఉప్పు కప్పురము పద్యం పంచుకున్నందుకు. అవును, చూడడానికి 2 ఒకేలాగా ఉన్నా వాటి రుచుల్లో చాలా తేడా ఉంటుంది. మంచి పద్యం మాతో పంచుకొని నీతి చెప్పినందుకు ధన్యవాదాలు మేఘ. మనందరి ముందుకి ఒక చిన్న చిట్టి పాప వస్తుంది. తను ఒక పద్యం పాడి వినిపిస్తుందంట. ఆర్న మనకేం పద్యం పాడి వినిపిస్తుందో ఆర్న మాటల్లోనే విందాం. ఆర్న. అందరికీ నమస్కారం. నా పేరు అన్న కస్తూర్సం. నేను చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ అమ్మ పుట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, కూట్లో పెట్టావా, కుటుంబం విన్నావా. ధన్యవాదాలు అన్న. ఇంతకీ చిట్టి చిలుక తినేసిందా? పండుని గుట్టుకున మింగిందా లేదా? మింగింది. అవునా! చాలా చక్కగా పాడావు అన్న. ఎంత అంటే అంత ముద్దుగా పాడావమ్మా. బావుంది నీ పాట. ఇప్పుడు మనందరి ముందుకి ఆద్య ఇంకొక పద్యంతో వస్తుంది. ఆద్య ఏం పద్యం చెప్తుందో విందామా? నమస్కారం. నా పేరు ఆద్య రామనపురి. నేను శంకర పూజిత శారదే పాడతాను. శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే. శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే. శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే. అభీష్ట వరదే శారదే అద్భుత చరితే శారదే. అభీష్ట వరదే శారదే అద్భుత చరితే శారదే. శృంగగిరేశే శారదే శృతిపతి పాదే శారదే. శృంగగిరేశే శారదే స్తుతిపతి పాదే శారదే. శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే. శంకర పూజితే శారదే మంగళదాయిని శారదే. సంగీత ప్రియే శారదే మంగళదాయిని శారదే. సంగీత ప్రియే శారదే కామిత వరదే శారదే. కోమల చరణే శారదే కామిత వరదే శారదే. కోమల చరణే శారదే శంకర పూజితే శారదే
శర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే శర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే శర్వ సహోదరి శారదే. ధన్యవాదములు. ధన్యవాదాలు ఆద్య. చాలా చక్కగా పాడావమ్మా. అథర్వ మనకి గంగెగోవు పాలు పద్యం చెప్తాడు అంట. ఈరోజు కార్యక్రమంలో చివరిగా అథర్వ పద్యం విందాం. గంగెగోవు పాలు. నా పేరు అథర్వ్. నేను ఆస్పర్డ్ మనబడి కేంద్రంలో ప్రస్తుతం చదువుతున్నాను. నా గురుగారు పేరు సుమిత్ర గారు. నేను ఇప్పుడు గంగి గోవు పాలు పద్యం చెప్తున్నాను. గంగి గోవు పాలు గంటెడైనను జాలు, కడివిడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ ధన్యవాదములు. ధన్యవాదాలు అథర్వ్. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలు అందరూ ఎంతో చక్కగా పద్యాలు పాడిన మహశ్రీ, కనీష, చరణ్, అమూల్య, మారుతి ఎంతో చక్కటి పద్యాలను మాతో పంచుకున్నారు. అలాగే ఆర్య, విరాట్, ఆద్య, ప్రజ్ఞ, అథర్వ్ మంచి మంచి పాటల్ని మనతో పంచుకున్నారు. చక్కటి కథలని మనకి చెప్పిన సహస్ర, మేఘ, విష్ణు ఎంతో మంచి నీతి ఉన్న కథలను మనకి చెప్పారు. అలాగే ఆర్ణ మనకొక చక్కటి పద్యం పాడి వినిపించింది. మంచిగా వ్యాసాలు చెప్పారు అక్షర మరియు సహస్ర. ఇంత మంచి విషయాలని మనకి పంచుకోవడానికి వేదికని కలిగించినందుకు టోరీ వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. పిల్లలు ఎన్ని నేర్చుకున్నా అవన్నీ ప్రదర్శించడానికి వారందరికీ ఒక వేదిక కావాలి. ఆ వేదికని మనకి ఇంత చక్కగా మనకి ఇంట్లోనే కూర్చొని మన మన కార్యక్రమాన్ని ఇంత చక్కగా మనం జరుపుకోవడానికి కారణమైన టోరీ వారికి మనం ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అలాగే మన యాష్బర్న్ సెంటర్ సమన్వయకర్తలు అయిన మానస గారికి, సాత్విక గారికి ఎప్పుడు మన వెనకాలే ఉండి మనల్ని ఉత్సాహపరుస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా మన కార్యక్రమాలు ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మేము ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే పిల్లలు ఇవాళ ఈ కార్యక్రమంలో ఉండరు, పాల్గొనరు. ఎప్పుడు చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వెనకే ఉండి మమ్మల్ని మా అందరికీ ఉత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ఎప్పుడు అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్న తల్లిదండ్రుల అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ పిల్లలందరికీ మరొకసారి అభినందనలు మరియు ధన్యవాదాలు. ఈరోజు మన బాలానందం కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు. హలో. హలో అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. Bye.